भावयामि रघुरामं भव्यसुगुणारामं भावयामि रघुरामं भव्यसुगुणारामं भावुकवितरणपरपाङ्गलीलसितं भावुकवितरणपरपाङ्गलीलसितं भावयामि रघुरामं भव्यसुगुणारामं भावयामि रघुरामम्. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. పావని మనకి పాడి వినిపించిన ఈ కీర్తన సావేరీ రాగంలో స్వాతి తిరునాళ ఆచార్యుల వారు రచించినటువంటి కృతి అన్నమాట. చాలా చక్కగా పాడి వినిపించారు మనకి పావని. అమ్మాయికి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో నిన్న ఈ బోయవాడుకి ముని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పారు కదా. ఇక ఈ 3వ ప్రశ్నలో నీకంటే బయట ఉండే ప్రపంచం స్వప్నమై నీ లోపలికి ఎలా కనిపిస్తోంది అన్న ప్రశ్న నువ్వు అడిగావు కదా. దానికి నేను జవాబు చెప్తాను చూడు అంటూ, నివృత్తో బాహ్యతో జీవో జీవాధారే హృది స్థితః రూపం స్వం స్వప్న సర్గోయమితి వేత్తి చిదాకచాన్. జాగ్రత్త దశ ఉంది కదా, అక్కడ సుఖదుఖాలు భోగాలను కలిగించే పూర్వకర్మ ఉంది కదా, అది అప్పుడప్పుడు ఇంద్రియాదుల విశ్రాంతి కోసం తాత్కాలికంగా శమించిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ జీవుడు బాహ్య ప్రపంచం నుంచి వెనక్కి వెళ్ళిపోయి తన జీవిత్వానికి ఆధారమైన హృదయంలోకి చేరి విశ్రమిస్తాడు. కానీ అక్కడ కూడా పరిపూర్ణంగా విశ్రమించడం అతనికి చేత కాదనమాట. అక్కడ కూడా కొన్ని చిద్వివర్తాలు, చిదాకచా అని అన్నాం కదా, చూడడం ప్రారంభిస్తుంటాడు. చిద్వివర్తాలు అంటే నిజానికి అతని యొక్క రూపాంతరాలే. కానీ తనకు జాగృత దశలో కలిగిన సంస్కారాలను బట్టి ఆ రూపాలను తనకంటే బయట ఉన్నట్టుగా వాడు భావిస్తాడు. అలా భావించి ఆ రూప పరంపరను స్వప్న సృష్టి అంటూ పిలుస్తాడు. దీన్ని మళ్ళీ చెప్తాను నేను నీకు. జాగృత దశలో అయినా స్వప్న దశలో అయినా ఉన్నది ఒకటే. అదే చిత్కచనము, అదే చిదాభాసము, అదే తన యొక్క రూపాంతరము. ఈ జీవుడి చిత్తం వాడి జీవస్థానంలోంచి బయటికి వచ్చి చిత్కచనాన్ని చూసినప్పుడు దాన్ని వాడు జాగృత దశ అని పిలుస్తున్నాడు. అదే జీవుడు అదే చిత్కచనాన్ని అంటే తన యొక్క రూపాంతరాన్ని తన చిత్తంతో హృదయంలో లీనమై ఉన్న దశలో చూస్తే స్వప్నం అంటూ పిలుస్తున్నాడు. కనుక బయట ఉన్న ప్రపంచం, లోపల ప్రపంచం అంటూ రెండు వేరువేరుగా ఏమీ లేవు. నువ్వు చూసే విధానాన్ని బట్టి అదే ప్రపంచం జాగ్రత్త అవుతుంది, స్వప్నం అవుతుంది. కనుక నీ 3వ ప్రశ్నకు సమాధానం కూడా వచ్చేసింది. ఇక నీ 4వ ప్రశ్న, లోపల వెలుపల ఒకే ప్రపంచం ఉంటే అందులో కొంత స్వప్నంగా ఎలా కనిపిస్తుంది అని అడిగావు. అలాగే నీ 5వ ప్రశ్నలో, ఒకవేళ లోపల వెలుపల ఉన్నది స్వప్నమే అయితే లోపల వెలుపల అనే అనుభూతి ఎలా కలుగుతుంది అంటూ అడిగావు. 2 చక్కటి ప్రశ్నలే. అంటే ఈ ప్రపంచం సత్యం అనుకున్నా అసత్యం అనుకున్నా కూడా లోపల వెలుపల అనే అనుభూతులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నువ్వు ప్రశ్నిస్తున్నావు. నిజానికి ఈ ప్రశ్నలకు సమాధానం ఇంతకుముందు వచ్చేసింది మనకి. జీవుడి యొక్క చిత్తం ప్రపంచాన్ని చూసే విధానాన్ని బట్టి ఈ అనుభూతులు కలుగుతాయని ఇదివరకే చెప్పాను కదా. అది నిజం కనుకనే ఈ సత్యాన్ని గ్రహించిన సాధకులు క్రమక్రమంగా జ్ఞానభూమికలను అధిగమించి చివరికి జీవన్ముక్తులవుతున్నారు. జాగ్రత్త స్వప్న రూపాలైన దృశ్య దర్శనాలను పొందుతూ సుఖదుఖాలను అనుభవిస్తున్న జీవుడికి మధ్య మధ్యలో ఇవి నాకెందుకు, నేను చిత్తాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉంటాను అనే భావం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ భావం ఎక్కువసేపు నిలబడదు. ఆ భావం నిలబడి ఉన్నంతసేపు వాడు సుషుప్తి దశను అనుభవిస్తాడు. ఆ తర్వాత వాడు సుషుప్తి నుంచి జారిపోయి ఇటు స్వప్నంలోకో అటు జాగ్రత్తల్లోకో వచ్చి పడుతూ ఉంటాడనమాట. ఒక్కొక్కప్పుడు జాగ్రత్త దశలో ఉండగా కూడా జీవుడి మనస్సుకి ఇలాంటి స్థితి సంభవిస్తూ ఉంటుంది. ఆ స్థితిలో ఏ సంకల్పాలు ఉండవు. ఇవే ధ్యానాది స్థితులు. ఇలాంటి స్థితులు మన మామూలు శరీరంలో ఉండే గోళ్ళు, వెంట్రుకలు మొదలైనవంటివన్నమాట. గోళ్ళు, వెంట్రుకలు మొదలైనవి సజీవాల, నిర్జీవాల, చేతనాల, జడాల? ఇవి మనకి నిత్యజ్ఞాతాల, అజ్ఞాతాల నిగ్గదీస్తే ఎటు తేల్చి చెప్పలేం.
వాటికి కొన్ని లక్షణాలు ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి. ఆ లక్షణం పూర్తిగా పట్టదు మరి. సుషుప్తి ధ్యానాదుల పరిస్థితి కూడా ఇలాంటిదే. సుషుప్తి గురించి ఈ విషయాలన్నీ అవగతం అయ్యాక నేను ఆ ధ్యానంలో తురీయ స్థితిని గురించి అన్వేషించడం ప్రారంభించాను. అలా పరిశీలించగా సరియైన జ్ఞానమే తురియం అని నాకు తోచింది. ఈ సమ్యక్ జ్ఞానంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉందన్నమాట. యథాస్థితిమిదం విశ్వం సంయగోబద్వాదీలీయతే యథాస్థితం చ భవతి నచ కించిద్విలీయతే అన్నారు. సమ్యక్ జ్ఞానం వల్ల ఇప్పుడున్న ఈ ప్రపంచం మొత్తం అంతా లయం అయిపోతుంది, అంటే కనిపించకుండా పోతుంది. కానీ అదే సమయంలో అది ఎక్కడికి పోదు, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. ఇది మనకి 137వ సర్గలో 58వ శ్లోకం అన్నమాట. దానికి ఉదాహరణలు దొరకడం కష్టం. కొంతవరకు వెలుగు చీకట్లు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. వెలుగు వస్తే చీకటి పూర్తిగా పోతుంది, వెలుగు పోతే చీకటి మళ్ళీ వస్తుంది. ఆ చీకటి ఎక్కడ పోయి మళ్ళీ వచ్చింది? వెలుగు లేని చోట మాత్రమే చీకటి ఉంది. ఆ చీకటి అక్కడికి పోయి మళ్ళీ వచ్చిందని చెప్పచ్చు. మామూలు వెలుగు విషయంలో అలాంటి చోటు ఉండవచ్చు. శుద్ధ జ్ఞాన జ్యోతి విషయంలో మాత్రం లేని చోటు ఉండే అవకాశం లేదనమాట. కనుక శుద్ధ జ్ఞాన దశలో చీకటి వంటిదైన ఈ ప్రపంచం ఉన్నది ఉన్నట్లే ఉందని చెప్పాలి. అందుకనే తురీయ స్థితిలో ఉన్నవాడికి స యథాస్థితిం అస్థీదం నూనం నాస్తి నాకించన అన్నారు. జాగ్రత్తను, స్వప్నమును, సుషుప్తిని అన్నీను యథాస్థితంగా కనిపిస్తూ ఉంటాయే కానీ అవి లేని వస్తువులే అనే అనుభవం వాళ్ళకుంటుందన్నమాట. ఇది సర్గ 139లో 59వ శ్లోకం మనకి చెప్తుంది. దీనికి మరో కారణం, మరో ఉదాహరణ మనం తీసుకుంటే, నీరు ఘనంగా ఉంటే మంచు అంటున్నాం, ద్రవంగా ఉంటే నీరు అంటున్నాం, వాయు రూపంలో ఉంటే ఆవిరి అంటున్నాం. ఘనత్వం, ద్రవత్వం, వాయుత్వం అనే దశలు నీటిలో యథార్థంగా ఉన్నాయని చెప్పాలా, లేవని చెప్పాలా? రెండు రకాలుగాను చెప్పచ్చు. అలాగే విశుద్ధమైన సమ్మజ్ఞానంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలో ఈ ప్రపంచం అంతా కూడా ఉంది అవుతుంది, లేనిది అవుతుంది అని అర్థం చేసుకున్నాను నేను అంటూ చెప్పారనమాట. నాయన వ్యాధ, ఈ విధంగా జాగ్రత్త, స్వప్న, తురీయ అవస్థల తత్వాన్ని పరకాయ ప్రవేశ విద్య ద్వారా అర్థం చేసుకున్న నేను ఇంకా మరికొంత అన్వేషణ చేయాలని నిశ్చయించుకున్నాను. పరకాయ ప్రవేశం కోసం నేను యోగ విధానాల్లో తేజోధాతు స్వరూపాన్ని స్వీకరించి నా శిష్యుడి శరీరంలోకి ప్రవేశించాను కదా. ఇప్పుడు అంతకంటే సూక్ష్మమైన స్థితికి వెళ్ళి నా శిష్యుడనే జీవుడితో సంపూర్ణంగా ఏకత్వాన్ని పొంది వాడి అనుభవాలు ఎలా ఉంటాయో మరింత లోతుగా పరిశీలించాలనుకున్నాను. దానికోసంగా నాకున్న తేజోధాతు స్వరూపాన్ని విడిచిపెట్టి సూక్ష్మతరమైన జీవస్వరూపాన్ని అందుకోబోయే లోపల నా ఇంద్రియ జ్ఞానాలన్నీ కలిసి ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బహిర్ముఖంగా పరుగులు తీయడం మొదలుపెట్టాయి. అది గమనించిన నేను అంతర్గత ప్రయత్నంలో నా ఇంద్రియ జ్ఞానాలను నిగ్రహించి నీటి మీద తేలిపోయే నూనె బిందువును బలాత్కారంగా నీటిని లోపలికి ప్రవేశింపచేసినట్లుగా నా ఇంద్రియ జ్ఞానాలను జీవత్వం వైపుకి ప్రసారింపచేశాను. అయితే ఆ దశలో ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. నా శిష్యుడి జీవవాసనలు, నా స్వంత జీవవాసనలు ఒకదానికొకటి కలగాపులగా అయిపోయాయి. తత్ఫలితంగా ఆ వాసనలు రెట్టింపైపోయాయి. తత్ఫలితంగా నాకు ఒకే సమయంలో 2 రకాల ప్రపంచాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఒకే ప్రాంతంలో కలిసి జీవిస్తున్న జీవులందరూ మేమంతా ఒకే ప్రపంచాన్ని చూస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు, కానీ అది నిజంగా కాదు. ఈ ప్రపంచాన్ని చూసేటప్పుడు ఎవడి దృక్కోణంతో వాడు చూస్తాడు. అందుకనే ఎవడి ప్రపంచం వాడిది అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. నాకప్పుడు భూమి 2 రకాలుగా కనిపించింది, సూర్యుడు 2 రకాలుగా కనిపించాడు, దిక్కులు 2 రకాలుగా కనిపించాయి. ఇలా ప్రపంచం అంతా 2 రకాలే రెట్టింపై నాకు కనిపించడం మొదలుపెట్టింది. అయితే ఆ 2 రకాల ప్రపంచాలు పూర్తిగా వేరని చెప్పడానికి వీల్లేదు. అవి పాలు నీళ్లలాగా ఒకదాంతో ఒకటి కలిసి రెట్టింపవుతున్నాయని అనిపించింది నాకు. ఈ స్థితిలో నేను కొంత గందరగోళంలో పడిపోయాను. ఆయన త్వరలోనే తేరుకొని గట్టిగా కృషి చేసి నా జీవజ్ఞానాన్ని నా శిష్యుడి జీవజ్ఞానంలో పూర్తిగా లయింపజేశాను. 2 మహానదులు సంగమించి ముందుకు సాగినట్లుగా మా ఇద్దరి జీవన జ్ఞానాలు ఏకరూపం అయిపోయాయి. దాంతో మా వాసనలు, మా ఉపాధులు కూడా ఏకత్వాన్ని పొందిన అనుభూతి కూడా నాకు కలిగింది. తత్ఫలితంగా ఇప్పటిదాకా 2గా కనిపించిన ప్రపంచం ఇప్పుడు ఒక్కటిగా కనిపించడం మొదలుపెట్టింది. ఈ దశలో నేను నా చిత్తంలో ఉండి వివేకాన్ని వదిలిపెట్టకుండా నా సంకల్పాలను మాత్రం తగ్గించేసుకుని మెల్లిగా వాటిని నా శిష్యుడి సంకల్పాలతో కలిపేశాను.
ఇప్పుడు నేను అతని చిత్తవృత్తి ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను. కానీ నా చిత్తంలో వివేకాంశాన్ని మిగుల్చుకొని ఉన్నాను నేను. కనుక జరిగే వ్యవహారం మొత్తాన్ని సాక్షిలాగా పరిశీలిస్తున్నాను. ఆ దశలో నా శిష్యుడు తిన్నాడు, తాగాడు, నిద్రపోయాడు. నిద్ర వచ్చేసరికల్లా అతని ప్రాణవాయువు 10 వైపులా పరుగులు తీస్తున్నా అతని చిత్తాన్ని పట్టుకుని వెనక్కి గుంజేసింది. ఆ గుంజుడు బలానికి ఆ చిత్తంతో పాటు అతని ఇంద్రియ వృత్తులన్నీ కూడా అతని హృదయ కోశంలోకి ప్రవేశించాయి. అక్కడికి ప్రవేశించేసరికల్లా వాటి పరాక్రమం చల్లారిపోయింది. వాటికి ఏ పని లేకుండా అయిపోయింది. ఆ పరిస్థితి ఇంచుమించు మరణంలాగా ఉంది. నేను నా శిష్యుడి జీవతత్వాన్ని ఆవరించి ఉండడం చేత అతని చిత్తవృత్తిని, నా చిత్తవృత్తిని, అతని ఇంద్రియాల వృత్తిని, నా ఇంద్రియ వృత్తిని ఆవరించడం ఉండడం చేత అతని ఇంద్రియ వృత్తులు, చిత్తవృత్తులు ఏ ఏ నాడి మార్గాల ద్వారా ప్రయాణం చేశాయో ఆయా మార్గాల ద్వారా నేను కూడా ప్రయాణం చేసి వాటితో పాటే అతని హృదయ కోశంలోకి వెళ్ళిపోయాను. ఆ దశలో అతని నాభ్యస్థానంలో ఉండే సమాన వాయువు ఆయా నాడుల్లో ఇటు అటు కదులుతోంది. కానీ అన్నరసాలు అడ్డుపడ్డం వల్ల బయటికి వెళ్ళలేకపోతుంది. అతని ప్రాణం మాత్రం అతని హృదయంలో ఉండి పురీతత్ అనే నాడిలో ప్రవేశించి అక్కడ తనతో కలిసి ఉన్న చిత్తాన్ని లొంగతీసుకొని మింగేసింది. చిత్తం లేకపోవడం వల్ల ఆత్మతత్వం మాత్రమే మిగిలి ఒక అనిర్వచనీయమైన సుఖ విశ్రాంతి అనుభవంలోకి వచ్చింది. అది సుషుప్త దశ. ఆ దశలో దుఃఖస్పర్శ లేదు అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అక్కడ ఆపి, గురుదేవా, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. మీరు ప్రాణవాయువు మనస్సును మింగేస్తుందని, అందువల్ల మనస్సు పనిచేయడం మానేసిందని చెప్పారు కదా. అంటే మనస్సు ప్రాణానికి లోబడి మాత్రమే ఆలోచనలు చేయగలుగుతుందని అంటారా? మనస్సుకు వేరే స్వంత స్వరూపం లేదంటారా అంటూ అడిగాడు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, దేహము, ప్రాణము, మనస్సు, జగత్తు అనే వాటిని ఆధారభూతమైన అధిష్టానం సన్మాత్రమేనని నీకు తెలుసుగా. అధిష్టానమైన రజ్జును విడదీస్తే సర్పానికి అస్తిత్వం ఏముంటుంది చెప్పు? అలాగే సన్మాత్ర నుంచి వేరు చేస్తే చిత్త ప్రాణాదులకు అస్తిత్వమే లేదు. వేరు చేయకపోతే అధిష్టానంలో సత్తా వీటికి సంక్రమిస్తుంది. కాగా ప్రాణంలో కలిసి ఉన్న చిత్తానికి అస్తిత్వం అందనప్పుడు ప్రాణం నుంచి విడదీసిన మనస్సుకు ప్రత్యేకమైన అస్తిత్వం గాని స్వరూపం గాని ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? బ్రహ్మవేత్తల దృష్టిలో ప్రపంచం అంతా బ్రహ్మే, చిత్తం కూడా బ్రహ్మే. వారి దృష్టిలో చిత్తం యొక్క మూలస్వరూపం బ్రహ్మే. ఇక సామాన్యుల విషయంలో వారు పరబ్రహ్మను చూస్తేనే అది బ్రహ్మ కాదనుకుంటుంటారు. ఈ విషయం అర్థమయ్యేందుకోసం పరబ్రహ్మ మీద వాళ్ళు చేసుకునే అధ్యారోపక్రమం ఎలా ఉంటుందో చెప్తాను విను నువ్వు అంటూ, సృష్టికి పూర్వం శుద్ధ చిన్మాత్రం ఉంది. అది తన మీద మనస్సును ఆరోపించుకుంది. ఆ మనస్సు తన మీద చలనాన్ని ఆరోపించుకుంది. ఆ చలనమే ప్రాణమైంది. ఆ మనస్సు మరో పక్క నుంచి తన మీదకి దిక్కుల్ని, కాలాన్ని ఆరోపించుకుంది. వాటి సహాయంతో ప్రపంచం మొత్తం తన మీద ఆరోపించుకుంది. దాంతో ఇక ప్రపంచ వ్యవహారం సాగిపోతూ ఉంటుంది. ఇదంతా నేను చేస్తున్న కల్పన అని మాత్రం నువ్వు అనుకోకు. ప్రాణీకృత సమన్వయ నను చేతసాత్మా దేహీకృత త్రిభువనీకృత ఏవ నాద్య దేహీకృత స్వవపురేవ గిరీకృతశ్చ స్వప్నేషు కల్పితపురీష్వనుభూతమేతత్ అంటూ 138వ సర్గలో 37వ శ్లోకం చెప్పింది అనమాట. ఈ శ్లోకంలో నాద్య అనే చోట్ల వాల్మీకి మహర్షి ఒక మెలికి పెట్టారు. అక్కడ నా ఆద్య అని పదవిభాగం చెయ్యాలన్నమాట. ప్రథమజీవి అనే అర్థం. నీ స్వప్నానికి ప్రథమజీవి ఎవరు? నువ్వే. నువ్వు నీ స్వప్నంలో మరో ప్రాణివయ్యావు. ఎలా అయ్యావు? నీ మనస్సే నిన్ను, నీ ఆత్మనన్నమాట అక్కడ ప్రాణంగా మార్చింది. ఆ ప్రాణం గల దేహంగా నిన్నే మార్చింది. ఆ దేహం చుట్టూ గల ప్రపంచం కూడా నిన్నే మార్చింది. కాబట్టి ఎవడైతే స్వప్నలోకంలో దేహంగా మార్చబడ్డాడో వాడే అక్కడ కొండగా కూడా మార్చబడ్డాడు. రకరకాల నగరాలుగా, ప్రజలుగా కల్పించి చూపించే స్వప్నాల్లో ఇలాంటి పద్ధతి అంతా నీకు అనుభవంలో ఉన్న విషయమే. దీన్నే నేను కొంచెం క్రమబద్ధీకరించి అధ్యారోపక్రమంగా వర్ణించాను. అంతే తప్ప ఇది నా కల్పన కాదు. కనుక రామా, ఈ ప్రపంచం అంతా చిత్తకల్పితం అని తేలిపోతుంది. ఆ మనస్సు పరబ్రహ్మ మీద ఆరోపితమై ఉంది. అందువల్ల పరబ్రహ్మ కంటే భిన్నంగా చిత్తానికి స్వతంత్ర స్వరూపం ఒకటి ఉండడానికి వీలే లేదు. అయితే నీ ప్రశ్నలో మనస్సు యొక్క మనశ్శక్తి ప్రాణానికి అధీనమై ఉంటుందా
ఉండదా అనే అంశం ఒకటి ఉంది. చిత్తం సర్వసామాన్యంగా ప్రాణానికి అధీనమే. అయితే అధ్యారోక్రమంలో మాత్రం మొదటిది మనస్సే. ఈ మనస్సే ప్రాణాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుంటుంది. పెట్టుకున్నాక ఆ ప్రాణం రాజ్యమేలడం మొదలు పెడుతుంది. అయినా జాగ్రత్త స్వప్న దశల్లో మనస్సు ప్రాణము పోటీపడి సమప్రధానంగా పనిచేస్తాయి. సుషుప్తి దశ వచ్చేసరికల్లా మాత్రం చిత్తం బలహీనపడి ప్రాణమే ప్రధానమైపోతుంది అంటూ ఆయన చెప్పారు. దానికి మన రాములు వారు మరొక ప్రశ్న వేశారనమాట. జాగ్రత్త స్వప్నాల్లో పట్టుబడి పోటీపడ్డ మనస్సు సుషుప్తి దశలోకి వచ్చేసరికల్లా ఎందుకు ఓడిపోయింది అంటూ అడిగారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాములు వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.